వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నాను, నేను కూడా చాలా బాగున్నానండి. సో మీరు న్యూ మామ్సా, బేబీకి 6 months వచ్చిన తర్వాత ఏ ఫుడ్ పెట్టని చాలా కన్ఫ్యూజ్ ఉందా మీకు? అయితే ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. మీ డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మా బాబు పెట్టే ఫుడ్లో నేను నో ఆయిల్, నో గీ, నో షుగర్, నో సాల్ట్, నో స్పైసెస్ అనమాట. ఇలా లేకుండా చాలా హెల్తీగా ఫుడ్ చేస్తాను. అండ్ బాబు కూడా చాలా బాగా తింటారు అనమాట. ఫుడ్ అయితే తిన్నప్పుడు కానీ మీ వీడియో కూడా తీసి పెడతాను. నేను సింపుల్గా అయిపోతుంది అనమాట, హెల్తీ ఫుడ్ అనమాట. జస్వి టైంలో నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. జస్వికి ఏ ఫుడ్ పెట్టాలని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఫైనల్గా అందరినీ అడిగి నేను నేర్చుకున్న ఫుడ్ అయితే ఇప్పుడు మళ్ళీ చిన్నడు కంటిన్యూ చేస్తాను అనమాట ఫుడ్ అయితే. సో మీరు టెన్షన్ పడకండి, న్యూ మామ్స్ అయితే ఈ వీడియో చూసేయండి, నేను చెప్పినట్టు చేయండి, పిల్లలు కూడా మంచిగా తింటారు. సో అంటే వేరే వీడియోలు ఇప్పుడు చూస్తున్న వీడియోలు ఎలా ఉన్నాయంటే 6 months 7 months బేబీ కూడా సాల్ట్ వేసి ఫుడ్ పెట్టేస్తున్నారు, షుగర్ వేసి ఫుడ్ పెడుతున్నారు, ఆయిల్ పెడుతున్నారు, గీ పెడుతున్నారు. గీ అనేది అన్ని 1 year లోపు పెట్టకూడదండి. 1 year తర్వాత సాల్ట్ కానీ గీ కానీ నెయ్యి కానీ సాల్ట్ కానీ గీ కానీ హనీ కానీ షుగర్ కానీ అన్నీ 1 year దాటిన తర్వాత పెట్టమని చెప్తున్నారు డాక్టర్స్ కూడా మనకి. సో ఇప్పుడు చూసే వీడియోస్ అన్నీ అసలు చేయకండి, అవన్నీ మంచిది కాదు పిల్లలు హెల్తీగా అయితే. ఇదైతే ఇప్పుడు చూసేయండి, మీరు కొత్తగా ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇదైతే చిన్నోడు కోసము, జస్వి కోసం మార్నింగ్ అయితే రాగి జావ కాస్తాను అనమాట నేను. అదేంటి చిన్నోడు బాబు కోసం చెప్పారు కాబట్టి పాప కోసం కూడా కాస్తున్నాను అనుకోకండి. ఇద్దరు తాగుతారు అనమాట, ఇద్దరే కాదు నేను కూడా తాగుతాను వాళ్ళతో పాటు. సో మేము ముగ్గురు తాగుతాను అనమాట. ముగ్గురు ఒకేలా చేస్తానండి, డిఫరెంట్ ఏం చేయను ఇక్కడ నేను. చిన్నోడికి అయితే ఏది చేస్తామో అది నేను తాగుతాను, జస్వి కూడా తాగుతుంది అనమాట. ఇంక ఇక్కడ మా పాప అయితే వస్తుందనమాట. నేను రాగి జావ చేస్తున్నా కదా, సో నేను ఏ ఫుడ్ చేసినా రాదండి జస్వి అయితే కిచెన్లోకి. ఒక్కటి రాగి జావ చేసినప్పుడు వస్తుంది అనమాట, లేదంటే నాకు నచ్చిన ఫుడ్ చేసి వస్తాను అనమాట. రాగి జావ కూడా చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోజు చేసి పెట్టినా సరే బోరా ఫీల్ అవుతుంది అనమాట, తనైతే చాలా ఇష్టంగా తింటుంది. ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టానండి, సిమ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ఇక్కడ 3 spoons తీసుకున్నాను. మీ బేబీ చిన్న స్మాల్ బేబీ కాబట్టి ఒక 1 spoon అని సరిపోద్ది అనమాట, మీకు 1.5 spoon సరిపోతుంది అనమాట. అండ్ వాటర్ కొంచెం తక్కువే తీసుకోవాలి మీరు. ఇక్కడ ముగ్గురు కాబట్టి నేను కొంచెం 3 spoons తీసుకున్నాను అనమాట, లేదంటే 1 spoon సరిపోద్ది పిల్లలకి, ఒక పిల్లలకి అయితే. ఇప్పుడు గ్లాస్లో తీసుకున్నాం కదా మనం పౌడరు, ఆ పౌడర్ కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఉండలు రాకూడదు. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా, మనకి మరుగుతుంది కదా. మరిగినప్పుడు ఏంటంటే ఆ గ్లాస్లోని వాటర్ దీంట్లో వేసేసి ఉండలు లేకుండా మళ్ళీ స్మూత్గా తిప్పాలన్నమాట. ఇంకా మరి రాగి అయితే రెడీ అయిపోయింది అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా మనం స్మూత్గా స్పూన్తో తిప్పుతూ ఉంటే ఇంకా స్మూత్ అయిపోతుంది అనమాట. అప్పుడు పిల్లలకి పెట్టడమే అండి. దీంట్లో అసలు నేను పాలు వేయలేదు, సాల్ట్ వేయలేదు, పెరుగు కూడా వేయలేదు అనమాట. చాలామంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు పెట్టేటప్పుడు, మంత్స్ బేబీ పెట్టేటప్పుడే పాలు మిక్స్ చేస్తారు, లేదంటే పెరుగు వేస్తారు, కొంతమంది సాల్ట్ కూడా మిక్స్ చేస్తారు అనమాట. నార్మల్ మనం తినే టైంకి పెద్దవాళ్ళు తింటే మాత్రం సాల్ట్ వేసుకోవచ్చు, పెరుగు ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇప్పుడు మంత్స్ బేబీ కదా, వీళ్ళకి అప్పుడే ఏం పెట్టకూడదు అనమాట. వీళ్ళ ఫుడ్లో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతిదీ వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలన్నమాట. దాన్ని బట్టి రేపు ఫ్యూచర్ కూడా వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు కనుక మనం ఏదైనా ఫుడ్ కొంచెం అయినా మిస్టేక్ చేసామంటే దాని ప్రభావం చూపించదు, కొంచెం పెద్ద అయినా చూపిస్తుంది అనమాట. మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయిందండి, ఇప్పుడు లంచ్ అయితే చూపించేస్తాను అనమాట. లంచ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట, అది కూడా చూసేయండి ఇప్పుడు మీరు. లంచ్ కూడా చాలా చాలా సింపుల్ చేస్తానండి. ఫస్ట్ ఇక్కడ కొంచెం రైస్ తీసుకున్నా కదా నేను, అంటే ఇక్కడ చిన్నది ఒకటి పెడతాను అనమాట అన్నం నేను. సో కొంచెం రైస్ తీసుకున్నాను, దానికి పెసరపప్పు కొంచెం వేసాను అనమాట దాంట్లోని. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం బాగా మెత్తగా అవ్వాలి కదా. ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేయండి, ఒక 4 to 5 విజిల్స్ సరిపోతుంది అనమాట. బాగా మెత్తగా అయిపోతుంది అన్నం మనకి, పప్పు కూడా బాగా నలిగిపోతుంది అనమాట. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత కట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని బాగా మెత్తగా చేసేయండి రైస్ని. మనం ఇది గిన్నెలో కూడా వండుకోవచ్చు అనమాట, కాకపోతే చాలా టైం ఎక్కువ అయిపోతుంది మనకి, ఒక అరగంట పట్టేస్తుందండి గిన్నెలో గంట పెడితే. మనము కుక్కర్లో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది, 5 minutes అయిపోతుంది అనమాట మనకి. రైస్ అయిపోయిన తర్వాత మనం మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ నా దగ్గర స్టీల్ పప్పు గుద్దు ఉందన్నమాట, దాంతో అయితే ఇక్కడ నేను బాగా మెత్తగా చేస్తున్నాను రైస్ని. చూసారు ఇక్కడ నా చేతిలో ఉంది కదా, సో దీంతో బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా మనకి రైస్ అయితే. ఇంకా మిక్సీలో వేయాల్సిన అవసరం ఉండదు ఇంకా మనకి. అండ్ రైస్ కూడా మన చేతితో పెట్టుకుంటే మొత్తం నలిగిపోవాలన్నమాట, అలా అయిపోవాలి రైస్, అంతవరకు మనం బాయిల్ చేయాలన్నమాట రైస్ని అయితే. ఇక్కడ చూసారు కదా, మిక్స్ అయితే ఏమీ లేదు రైస్ అయితే, జస్ట్ దాంతో చేసినందుకు రైస్ అయిపోయింది అనమాట మనకి. ఎక్కువ శ్రమ కూడా పట్టదు మనకి. అండ్ బేబీస్ కూడా బాగా తింటారు అనమాట ఫుడ్ అయితే. ఇది ఒక ఫుడ్ అనమాట, లంచ్ అనమాట ఇది. మీరు ఫస్ట్ అన్ని పప్పులు ఒకేసారి వేసి కుక్కర్లో అయితే పెట్టకండి. ఒక పప్పు చూడండి, అంటే ఇప్పుడు పెసరపప్పు వేసా కదా నేను, మా చిన్నోడు పడింది అనమాట.
దాని తర్వాత వేరే పప్పు ట్రై చేయండి, దాని తర్వాత ఇంకో పప్పు ట్రై చేయండి. అంతే తప్ప అన్నీ మిక్స్ చేసి ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు అన్నీ మిక్స్ చేసి ఫుడ్ పెట్టకండి. వాళ్ళకి ఏది పడుతుందో ఏది పడదో మనకు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ టైము ఒక పప్పు వేసి ట్రై చేయండి, రైస్ వేసి పప్పు వేసి ట్రై చేయండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అనమాట. సో మ్యాంగో పెడుతున్నాను. ఏం నేను జస్ట్ మ్యాంగోని శుభ్రం కడిగేసుకోండి, తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మ్యాంగోని అయితే ఇక్కడ మిక్స్ అయితే వేసేయండి. ఇక చూసాక చాలా స్మూత్గా అయిపోయింది మనకి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదన్నమాట. నేనైతే ఇక్కడ బాగా సాఫ్ట్గా ఉన్న మ్యాంగోని తీసుకొని అది ముక్కల కింద కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెడుతున్నాను అన్నమాట చిన్నోడికి అయితే. నేను ఒక మ్యాంగోకి హాఫ్ పెడితే సరిపోద్ది అనమాట మనకి. సో నార్మల్ మ్యాంగో కింద పెట్టాలనుకుంటే మాత్రం హాఫ్ కూడా అక్కర్లేదండి, కొంచెం పెడితే సరిపోద్ది అనమాట. లేదు ఇలా మనం మిక్స్ చేసి పెడతామంటే మాత్రం మ్యాంగోలో హాఫ్ మ్యాంగో సరిపోతుంది అనమాట మనకి. 6 months బేబీ అయితే ఫస్ట్ రాగి జావ పెట్టండి, దాని తర్వాత మధ్య లంచ్ పెట్టండి. 7 months వచ్చిన తర్వాతే 3 పూటలు ఫుడ్ అయితే పెట్టండి. అండ్ 7 months నిండిపోతుంది అనే టయానికి మనకి ఇంకా మనం స్నాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అనమాట. సో 4 పెట్టుకోవచ్చు. 6 months బేబీ అయితే ఓన్లీ 2 పూటలే ఫుడ్ అయితే పెట్టండి. అది కూడా కొంచెం కొంచెం పెట్టండి, ఎక్కువ పెట్టద్దు అనమాట. సో కొంచెం కొంచెం పెట్టండి, అది వాళ్ళకి పడుతుందా లేదా ఫుడ్ చూడండి. పడితే మాత్రం ఇంకా కొంచెం పెంచుకుంటూ పోండి, మనసు నిండే కొద్దీ కొంచెం పెంచుకుంటూ పోండి ఫుడ్ అయితే ఇక్కడ మీరు. ఇంక ఇదే చిన్నోడికి నైట్ డిన్నర్ అనమాట. ఏం లేదండి, కొంచెం రైస్ తీసుకోండి, దాంట్లో కొంచెం క్యారెట్ అయితే వేయండి. ఇక్కడ చూపించే స్టార్టింగ్ క్యారెట్ ముక్కనైనా చిన్న సరిపోతుంది అనమాట మనకి. అంటే ఒక క్యారెట్లోనే హాఫ్ సరిపోతుంది అనమాట మనకి. సో తీసుకుని క్యారెట్ శుభ్రం కడిగేసుకున్న తర్వాత దాని పైన చెక్కుని తీసేయండి, తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం రైస్లోని క్యారెట్ ముక్కలు అయితే వేసేయండి. దీంట్లో కూడా కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత సేమ్ అంతే అనమాట, పప్పుకి ఎలా మనం పెట్టామో విజిల్స్ అంతే అనమాట. 4 to 5 hours సరిపోద్ది అనమాట. ఇంకా దీన్ని బాగా మెత్తగా చేసుకుని పెట్టడం అనమాట. దీంట్లో కూడా సాల్ట్ అయితే ఏం వేయలేదండి నేను. చూసాను నేను వచ్చినట్టు పెట్టే ఫుడ్ అంతా ప్రతిదీ జస్ట్ అయితే అడుగుతుంది అనమాట, అడిగి మరి తింటుంది అనమాట. అంత బాగుంటుంది ఫుడ్ అయితే, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మొత్తానికి వీడియో చూసారు కదా. కొత్తగా ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అయితే లైక్ చేసి వెళ్ళిపోండి. సో ఇంకా కొంతమంది షేర్ చేయండి, అంటే ఎవరైతే న్యూ మామ్స్ ఉంటారో, పిల్లలు ఫుడ్ ఏం పెట్టాలని చాలా ఆలోచిస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేసేయండి. ఇంకుంటాం మరి, బాయ్.